డైమండ్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మహాసభలు ప్రజానాట్య మండలివి జరగడము, ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది. నిజంగా సమాజాన్ని చైతన్యపరిచి సమాజంలో ఉండే రుగ్మతలకు ఒక చికిత్స చేయాలనుకొని ముందుకొచ్చే మహనీయులంతా మహానుభావులంతా ఒక చోట చేరడము, అది ఎంత పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ నిజంగా మనం జంతర్ మంతర్ దగ్గర ఉన్నామా, కర్నూలు ఉన్నామా అనే భావన ఈరోజు కలిగింది. అంటే అంత బ్యూటిఫుల్గా వాళ్ళు అంత అలైన్డ్గా ఉండడం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఒక కారణం కోసం అంటే కంట్రీ డెవలప్మెంట్ ఏ రకంగా జరగాలి, సోషల్ కాన్షియస్నెస్ ఎలా ఇంప్రూవ్ కావాలి, ప్రజల దోపిడీ ఏ రకంగా జరుగుతూ ఉంది, ఎందుకు మన దేశంలో ఇన్ని వనరులున్నా, ఇంత తెలివిగల వాళ్ళున్నా, ఇంత విద్యావంతులున్నా, టెక్నాలజికల్ ప్రావెస్ ఉన్నా ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాము అనే కారణాలు వీళ్ళు చాలా రకాలుగా వివరించడం జరిగింది. ఎక్కడ లోపం ఉంది, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ భయంకరంగా ఉంది. అందువల్లనే వాళ్ళ అసంతృప్తి అనేది మొన్న కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో జంతర్ మంతర్ దగ్గర చూపించారు. ఆ రోజు జరిగిన దుష్ప్రవర్తన ఏ రకంగా ఉంది అంటే అందరూ మహిళా జర్నలిస్టులను బాడీ స్పాట్స్ తాకడము, వాళ్ళను బ్యాటన్స్తో కొట్టడము, మిగతా వీళ్ళను ప్రొటెస్టర్స్ను పెల్లెట్ ఇంజురీస్తో ఒక అబ్బాయికి కన్ను కూడా పోయింది, విజన్ పోయింది. ఇంత ఘోరంగా మన దేశమేనా ఇది, లేకపోతే ఏదన్నా ఆటోక్రాటిక్ కంట్రీనా అనేంత భావన, ఆ నిరంకుశ ధోరణి ప్రభుత్వం అణిచివేతకు గురి చేయడం అనేది చాలా బాధ అయింది. ఈ రకంగా యంగ్ చిల్డ్రన్ వాళ్ళు దే ఆర్ ద హీరోస్ ఆఫ్ అవర్ కంట్రీ. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ బై ద యూత్ ఆఫ్ ద కంట్రీ. కాబట్టి వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో అడ్రస్ చేసి మన ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ మనందరినీ ముందుకు తీసుకుపోయే విధంగా ఈ దేశంలో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా కళల ద్వారా ఈ సమాజాన్ని చైతన్యం చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఒక 100 yearsగా పురుడు పోసుకొని మన దేశంలో ఇంకా అంతకు ముందు కూడా ఈ దేశమే కళల దేశం. ఇది చాలా ఓల్డ్ కంట్రీ, ఇది ఏన్షియంట్ కంట్రీ. ఈ కంట్రీలో బుద్ధుడు ఉండినాడు, మహాత్మా గాంధీ ఉన్నది, మదర్ తెరిసా ఉన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్ వచ్చింది గీతాంజలికి, ఇంకా తిరుపతి మహాకవులని, వేమన, అల్లసాని పెద్దన, నన్నయ్య, ఇప్పుడు కూడా అష్టావధానులు, శతావధానులు, మన రకరకాల భాషలు జాతులతో రకరకాల కళాకారుడు, నటులలో అయితేనేమి తెలుగు నటులు ఈ కంప్లీట్గా ఈ గ్లోబ్నే శాసించిన వాళ్ళు ఉన్నారు. బాలీవుడ్ నటులు హాలీవుడ్ నటుల కన్నా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. ఈ నటనా సామర్థ్యము, ఈ కళల పోషణ అనేది మన దేశంలో విరివిగా జరుగుతుండడము, మన దేశాన్ని, భారతదేశాన్ని గౌరవంగా ఫీల్ అయ్యే విధంగా కళాకారులు తీసుకెళ్ళడం అనేది నిజంగా మనం ఎంతో గర్వించాల్సిన విషయము. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫండమెంటల్ రైట్స్ను సుప్రీంకోర్టు జడ్జిలు ఆలోచించి కాపాడాలి. ఈ విప్లవ విధంగా ఉండే ఉద్యమాలను మాత్రం అణచకుండా ప్రజలలో చైతన్యం తెస్తే మన దేశం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.